హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అంటే టెక్నాలజీ అప్డేట్ ఇస్తాను. మార్నింగే ఈరోజు నేను పొద్దున్న ఫోన్ చూస్తుంటే డాల్బీ వెబ్సైట్లో నేను చూశాను. వాళ్ళు కొత్తగా డాల్బీ విజన్ 2 లాంచ్ చేశారు. అది ఫస్ట్ టీవీ ఇంప్లిమెంట్ చేసేది హైసెన్స్ అని అక్కడ వాళ్ళ వెబ్సైట్లో రాసుంది. అంటే ఇది న్యూ టెక్నాలజీ. ఇదివరకు మీకు తెలుసు కదా డాల్బీ విజన్ అంటే హై డైనమిక్ రేంజ్ హెచ్డిఆర్ కంటెంట్ చాలా అంటే బ్యూటిఫుల్ వేలో మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా చాలా వైడ్ డైనమిక్ రేంజ్ తోటి హైలైట్స్ బర్న్ అవ్వకుండా క్రష్ అవ్వకుండా మంచి డీటెయిల్డ్ అంటే దాంట్లో ప్రతి సీన్కి మీకు డిఫరెంట్ లైటింగ్ ఎట్లా ఎఫెక్ట్స్ డైరెక్టర్ అనుకున్నాడో ఆ విధంగా మీరు ఇంట్లో హోమ్ అంటే ఎంటర్టైన్మెంట్ సిస్టంలో మీ టీవీ ఒకవేళ డాల్బీ విజన్ ట్రూ డాల్బీ విజన్ అంటే కొన్ని బ్రాండ్స్లో కొన్ని టీవీస్లో డాల్బీ విజన్ అని డబ్బాల పైన కార్టూన్ల పైన రాసేస్తారు, కానీ అది ట్రూ ఉండదు. అది జస్ట్ సపోర్ట్ అని ఉంటుంది. అంటే డాల్బీ విజన్ కంటెంట్ని అది మీకు చూపిస్తుంది, కానీ రియల్గా డాల్బీ విజన్ ఎట్లా రావాలనో అట్లా రాదు. అయితే కొన్ని మంచి బ్రాండెడ్లో కొన్ని ప్రీమియం మోడల్స్లోనే ఫుల్ సపోర్ట్ ఉంటుంది డాల్బీ విజన్ది. అయితే అందులో డాల్బీ విజన్ 2 ఈరోజు లాంచ్ అయింది. మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే హెచ్డిఆర్లో ఇంకా ఇంప్రూవ్డ్ ఇమేజ్ క్లారిటీ ఉండేసి ఏఐ అప్లై చేసేసి హెచ్డిఆర్ కంటెంట్ని ఇంకా బ్యూటిఫుల్గా వాళ్ళు అంటే చూపించడానికి ట్రై చేస్తున్నారని. అంటే ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు మనకు. ఇంకా కొత్త టీవీలలో అది ఇంట్రొడ్యూస్ అయ్యి కొత్త మొబైల్స్లో డాల్బీ విజన్ 2 వచ్చిన తర్వాతనే దాని గురించి మనకు మొత్తం తెలుస్తుంది. అంటే ఏఐ కూడా దాంట్లో అప్లై చేస్తున్నారు. అంటే ఇంకా గేమింగ్కి దానికి ఆథెంటిక్ మోషన్ అని చెప్పేసి జటరీ మోషన్ లేకుండా మోషన్లో కూడా ఏదో న్యాచురల్ మూమెంట్స్ వచ్చేలాగా రీడిజైన్ చేసి డాల్బీ విజన్ 2 లాంచ్ చేశారని చెప్తున్నారు. ఇంకా రాగానే నేను ఫస్ట్ టీవీ ఏదో వస్తే అది మీకు డెఫినెట్లీ అన్బాక్సింగ్ చేసి డాల్బీ విజన్కి ఇంకా విజన్ 2కి డిఫరెన్స్ ఏముందో అది కూడా చూపిస్తాను. ఇంకా ఈరోజు ఏంటిదంటే ఈ వీడియో చాలామంది నేను ఏవి రిసీవర్ అన్బాక్సింగ్ చేశాను కదా డెనాన్ది AVR X1800H. అయితే దాని మెనూ ఇంకా సెట్టింగ్స్ నేనేం పెట్టుకున్నానో అది చూపించమని చాలామంది అడిగినారు. అయితే నేను ఆటో సెటప్ ఉంటుంది కదా, దీంతో పాటు క్యాలిబ్రేషన్ మైక్ ఇస్తారు ఆడిసీ అని చెప్పేసి, ఆ మైక్ తోటి క్యాలిబ్రేట్ చేసి ఆటో సెట్టింగ్ పెట్టుకోలేదు, నేను మాన్యువల్గానే చేసుకున్నా. తర్వాత మీకు ఆటో సెట్టింగ్ ఎట్లా చేస్తారో ఆ మైక్ ఎట్లా కనెక్ట్ చేసి ఆటో క్యాలిబ్రేట్ ఎట్లా చేస్తారనేది ఇంకో వీడియో చేసి చూపిస్తాయి. ఈ హోమ్ థియేటర్స్లో అసలు లిమిట్లెస్ ఎన్నంటే అన్ని వీడియోస్ చేయొచ్చు. అయితే నా 7.1 ఇప్పుడు ఛానల్ ఏదైతే యూజ్ చేస్తున్నానో ఫుల్లీ సాటిస్ఫైడ్, మస్తు ఉంది. కాకపోతే ఏంటిదంటే ఇది యాంప్ అంటే ఇప్పుడు మామూలుగా వెదర్ కూల్గానే ఉంది కదా, ఒక మూవీ అట్లా వాచ్ చేసిన తర్వాత పైన బాగానే హీట్ అవుతుంది. అయితే ఆ హీటింగ్ కూడా మొత్తానికే రాకుండా ఉండేలాగా నేను ఒక ప్లాన్ చేస్తున్నా, అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఇట్లా ఏవి రిసీవర్లు కొనుక్కొని హీటింగ్ వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఇమీడియట్ ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే దాని ట్రాన్సిస్టర్స్ అవుట్పుట్ ఈ మాస్ఫెట్లు ట్రాన్సిస్టర్లు ఏవున్నా కానీ అవి ఆ హీట్ని తట్టుకొని విత్స్టాండ్ అయ్యి మీకు కొన్ని సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది. కాకపోతే లాంగ్ రన్లో ఏమవుతుందంటే బాగా హీట్ అయితే సర్క్యూట్ బోర్డులో పీసీబీలో లెడ్ కనెక్షన్స్ ఉంటాయి కదా, ఏవైతే కాంపోనెంట్స్ కింద పీసీబీలో సోల్డరింగ్ చేసి ఉంటుందో ఆ లెడ్ది టిన్నింగ్ అది కొంచెం అంటే లూజ్ కాంటాక్ట్లు అవ్వడం అది అంటే లాంగ్ రన్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత. అయితే సిస్టమ్ని ఎంత కూల్గా ఉంచుకుంటే అంత బెటర్. అయితే నేను దాన్ని కూల్గా ఉండేలాగా ఒక అంటే మాడిఫికేషన్ చేస్తున్నా, అది మీకు చూపిస్తాను తర్వాత ఏం చేశాను. ఏవి రిసీవర్ ఎన్ని గంటలు నడిపినా కూల్గా ఎట్లా నడవాలనేది, ఎందుకంటే ఇప్పుడైతే ఏమంత ప్రాబ్లం ఉండదు, కానీ సమ్మర్లో ఇంకా చాలా హీట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అందులో క్లాస్ AB సెక్షన్ యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా దాంట్లో మీకు ఐడ్లింగ్ కరెంట్ అంటే క్వేషంట్ కరెంట్ అంటారు కదా, అది ఫ్లో అవుతూనే ఉంటుంది కాబట్టి మీకు హీట్ డిసిపేషన్ వెళ్తూనే ఉంటుంది. క్లాస్ D యాంప్లిఫైర్ల లాగా ఫుల్ కూల్గా అట్లా చిల్డ్ అట్లా నడవవు ఇవి. క్లాస్ AB క్వాలిటీ ఆడియో ఇస్తాయి, కానీ హీటింగ్ కూడా అంతే ఉంటుంది. ఇంకా క్లాస్ A గురించి అయితే మీరు చెప్పని అవసరం లేదు, దాని మీద ఛాయ్ చేసుకోవచ్చు, అంత గరం అవుతుంది. క్లాస్ A యాంప్లిఫైర్స్ బాగా హీట్ అవుతాయి. ఇంకా అది కాదు కదా ఈరోజు మన టాపిక్, ఇది మెనూది కదా, కాబట్టి మీకు ఒకసారి సెట్టింగ్స్ అవన్నీ చూపించేస్తాను. ఇది మీకు అంటే ఏదన్నా మీరు ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి కనెక్ట్ చేసిన HDMI ఇన్పుట్స్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేస్తేనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మామూలుగా మీకు EARC అట్లా మోడ్లో మీరు పెట్టుకొని టీవీలో ఏదన్నా యూట్యూబ్ అది ప్లే చేసుకుంటా మీరు EARC మోడ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పేజ్ డిస్ప్లే అవ్వదు. మీరు ఎక్స్టర్నల్ సోర్స్ ఏదైతే HDMI 1, 2, 3 ఎందులో అయితే ఇస్తారో అది పెట్టుకుంటేనే మీకు ఇది డిస్ప్లే అవుతుంది. అయితే ఇది మీకు సెటప్ మెనూ ఇట్లా కనపడుతుంది. ఏం లేదు, ఇందులో మీకు సెటప్ ఆప్షన్ ఉంది. సెటప్ నొక్కితే ఇది వస్తుంది. ఆడియోలో ఏముందో కూడా ఒకసారి చూపించేస్తా. ఆడియోలో వచ్చేసి మీకు సబ్ ఊఫర్ లెవెల్ అడ్జస్ట్ ఫస్ట్ ఇచ్చేసారు. ఇది లెవెల్ అంటే నేను ఇక్కడ
డిఫాల్ట్ 0 dB ఉంటే అదే పెట్టేసిన. ఎందుకంటే నా సబ్ ఊఫర్లో గెయిన్ కంట్రోల్ ఉంది, అది నేను చేసుకున్న ఓన్ సబ్ ఊఫర్ కాబట్టి అందులో క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కూడా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే హై కట్ ఫిల్టర్, ఇంకా దాని గెయిన్ కూడా సపరేట్గా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా సబ్ ఊఫర్లో నేను ఫేజ్ ఫార్వర్డ్ రివర్స్ది కూడా స్విచ్ పెట్టుకున్నా, అది ఫార్వర్డ్లోనే పెట్టిన. ఎందుకంటే ఫ్రంట్ సబ్ ఊఫర్ కదా నేను వాడేది. ఒకవేళ రియర్ సైడ్ ఇంకో సబ్ ఊఫర్ యాడ్ చేస్తే దాని ఫేజ్ రివర్స్ పెట్టుకోవాలి. ఇందులో 2 సబ్ ఊఫర్స్కి ఆప్షన్ ఉంది. ఇది 7.2 ఛానల్ కదా, మీకు 2 కూడా పెట్టుకోవచ్చు. నాకు ఒకటే చాలా ఎక్కువైపోయింది మస్తు, అప్పటికే ఆ బేస్ ఓవర్ అయిపోతుంది ఒక్కోసారి. ఇది సబ్ ఊఫర్ గెయిన్, ఇదైతే నేను 0 పెట్టుకున్నా. సౌండ్ పారామీటర్, ఈ సౌండ్ పారామీటర్ అంటే సబ్ ఊఫర్లో మీకు ఆనా ఆఫా అంతే, ఇంకేం లేదు. రీస్టోరర్ అంటే మీకు ఇది మోడ్ వచ్చేసి మీకు లో, మీడియం, హై అట్లా ఉంది. అంటే లో క్వాలిటీ మ్యూజిక్లో మీకు ఏమన్నా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ అట్లా ఉంటే ఇది రీస్టోర్ చేసి, అంటే జస్ట్ ఏంటంటే ఎన్హాన్స్మెంట్ అన్నట్టు. అంటే లో బిట్ రేట్ ఉన్న మ్యూజిక్ అట్లా వింటుంటే మీకు దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. నేను లో పెట్టిన, ఎందుకంటే మరీ మిడ్, హై అట్లా పెట్టుకుంటే ఏంటిదంటే నేను అంత లో క్వాలిటీ కూడా వినను, యావరేజ్ క్వాలిటీయే వింటాను, లేకపోతే హై క్వాలిటీ వింటాను. కాబట్టి అవి మళ్ళీ రీప్రాసెస్ అవుతాయి అన్న డౌట్కి నేను అది లో పెట్టిన. లో బాగానే ఉంది, ఎలాంటి అంటే మ్యూజిక్ ప్లే చేసినా నాకు ఇంతవరకు ఏమి ఇబ్బంది అవ్వలేదు. ఇంకా వాల్యూమ్ స్కేల్ అంటే ఇది మీకు డెసిబల్స్లో కావాలా, 0 to 98 ఇట్లా స్కేల్ కావాలా, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి చూపించేస్తాను. ఇట్లా డీబీస్లో పెట్టుకోవచ్చు. కొంచెం డెసిబల్స్లో అంటే మనలాంటి కొంచెం ఆడియో ఫైల్స్కి, టెక్నాలజీ గురించి, ఆడియో సిస్టమ్స్ గురించి తెలిసిన వాళ్ళు డీబీస్లో మనం పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో అందరు జనరల్గా వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కాబట్టి నేను ఇట్లా డిజిట్స్ అంటే 0 to 98 ఇట్లానే పెట్టుకున్న వాల్యూమ్ లెవెల్, ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి. డెసిబల్స్ అంటే ప్రతి 3 decibels మీరు ఇంక్రీస్కి సౌండ్ వాల్యూమ్ డబుల్ అవుతా పోతుంది అట్లా అన్నట్టు డీవీస్లో. దాని గురించి సపరేట్ టాపిక్ మనం తర్వాత ఎప్పుడన్నా వీడియో చేసుకోవచ్చు. ఇంకా లిమిట్ అంటే ఇది మీకు అంటే వాల్యూమ్ మ్యాక్స్ లిమిట్ కూడా చేసుకోవచ్చు. 80 దగ్గర లేకపోతే 79 దగ్గర ఇట్లా. నేను అది ఆఫ్ పెట్టిన, ఎందుకంటే ఎప్పుడన్నా అవసరం పడితే మనం ఫుల్ వాల్యూమ్కి కూడా వెళ్ళొచ్చు. పవర్ ఆన్ లెవెల్, ఇది పవర్ ఆన్ చేసినప్పుడు వాల్యూమ్ లెవెల్ ఎంత ఉండాలనేది అది లాస్ట్ మెమరీ పెట్టిన. అంటే మనం స్విచ్ ఆఫ్ చేసినప్పుడు యాంప్లిఫైర్ ఎంత ఉండేనో మళ్ళీ ఆన్ చేసినప్పుడు అంతే ఉంటుంది. ఇంకా మ్యూట్ లెవెల్ అంటే ఫుల్ మ్యూట్ పెట్టిన, అంటే మొత్తం మ్యూట్ నొక్కితే మొత్తం సైలెంట్ అవుతుంది. అట్లా కాకుండా మీరు లెవెల్స్ ఎంత అంటే ఇక్కడ మీరు 0 to వాల్యూమ్ లెవెల్స్ ఇట్లా ఉంటాయి కదా, అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం సౌండ్ వచ్చేలాగా లేకపోతే మీడియం సౌండ్ వచ్చేలాగా కూడా మ్యూట్ చేయొచ్చు. ఫుల్లే బెటర్, ఎందుకంటే మనం ఫోన్ కాల్ అది వచ్చినప్పుడు మ్యూట్ చేసేసి ఫోన్ అది మాట్లాడవచ్చు. ఆడిసీ అంటే నేను చెప్పాను కదా, మైక్ పెట్టి ఆడిసీ మైక్ పెట్టేసి మొత్తం క్యాలిబ్రేషన్ అది సపరేట్ వీడియో చేసి పెడతా. గ్రాఫిక్ ఈక్వలైజర్ కూడా ఉంది ఇందులో. ఆ గ్రాఫిక్ ఈక్వలైజర్లో వచ్చేసి ఇప్పుడైతే నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నా స్పీకర్స్ అవన్నీ పర్ఫెక్ట్లీ ట్యూన్డ్ ఉన్నాయి. ఒకవేళ మీ స్పీకర్స్ పర్ఫెక్ట్ ట్యూన్ లేకపోతే మీరు ఈక్యూ ఇక్కడ నుంచి వచ్చేసి మీరు ఇట్లా ఆన్ చేసేసుకొని మీకు లెఫ్ట్ రైట్కి కావాలా గ్రాఫిక్ ఈక్వలైజర్, లేకపోతే ఇక్కడ మీరు కంప్లీట్ ఈచ్ డిఫరెంట్ స్పీకర్స్కి కావాలా, లేకపోతే ఆల్ స్పీకర్స్కి కావాలా, ఇక్కడ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అడ్జస్ట్ ఈక్యూ అంటే మీకు 1 2 3 4 5 6 7 8 9 బ్యాండ్ ఈక్వలైజర్ ఉంది. 63 Hz నుంచి 16 kHz వరకు ప్రతి స్పీకర్కి అడ్జస్ట్ చేయొచ్చు, అన్ని స్పీకర్స్కి కలిపి అడ్జస్ట్ చేయొచ్చు. ఓన్లీ ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్కి కూడా అడ్జస్ట్ చేయొచ్చు. నేను ఏం అడ్జస్ట్ చేయట్లేదు, ఇది లెఫ్ట్ రైట్ ఉండే డిఫాల్ట్, ఇది ఆఫ్ పెట్టేస్తాను అంతే. నాకు అది గ్రాఫిక్ ఈక్వలైజర్తో నాకు పని లేదు. ఒకవేళ మీ స్పీకర్స్ పర్ఫెక్షన్ లేకపోతే పెట్టుకోవచ్చు. వీడియోలోకి వెళ్తే మీకు ఇక్కడ HDMI సెటప్ పాస్ త్రూ అంటే మీరు ఇక్కడ నుంచి ఆఫ్ ఆన్ అంటే ఇది పాస్ త్రూ, ఇది ఒకటి నాకు నచ్చింది. ఇది ఏంటిదంటే మీరు ఒకవేళ యాంప్లిఫైర్ పవర్ ఆఫ్ చేసినా కానీ, నాది ఇది టాటా స్కై ఇది సెట్ టాప్ బాక్స్ ఉంది కదా, దాని HDMI కనెక్షన్ ఒకవేళ యాంప్లిఫైర్ ఆఫ్ చేసినా కానీ హార్డ్ బైపాస్ ఉంటుంది. మీకు డైరెక్ట్ HDMI పాస్ త్రూ వచ్చేసి మీకు ఆడియో డైరెక్ట్ టీవీలో వచ్చేస్తూనే ఉంటుంది. HDMI కంట్రోల్ ఆన్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మనకి అన్ని మీకు టీవీ రిమోట్ తోటి యాంప్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ARC ఆన్ ఉంది, ఇంకా టీవీ ఆడియో స్విచ్చింగ్ ఆన్ ఉంది, ఇంకా పవర్ కంట్రోల్ అన్ని ఆల్ పవర్ కంట్రోల్ ఆల్ పెట్టిన. ఇదేం నేను చేంజ్ చేయలేదు. పవర్ సేవింగ్ మాత్రం నేను ఆఫ్ చేసి పెట్టిన, ఎందుకంటే పవర్ సేవింగ్ మోడ్ ఆన్ ఉంటే మీకు కొద్దిసేపు మీరు యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ స్టాండ్ బైలోకి వెళ్ళిపోతుంది. తర్వాత HDMI అప్స్కేలర్లో వచ్చేసి మీకు ఆటో, ఆఫ్,
ఆటోనే పెట్టేసిన, ఎందుకంటే మీకు ఒకవేళ అప్స్కేల్ చేసేది ఉంటే మీ టీవీ ఒకవేళ 8K టీవీ ఉందని ఇది డిటెక్ట్ చేసింది అనుకోండి ఏవి రిసీవర్, అయితే 4K కంటెంట్ని కూడా 8Kకి అప్స్కేల్ చేసుకోవచ్చు. ఇంకా అది ఆటో పెట్టేస్తే బెటర్. ఇంకా మనకి ఇప్పుడు అప్స్కేలింగ్ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే నా టీవీ 4K టీవీయే కదా. కాబట్టి ఇంకా ఆన్ స్క్రీన్ డిస్ప్లే మీకు ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఎక్కడ ఉండాలి, ఇన్ఫో ఎక్కడ ఉండాలి, నౌ ప్లేయింగ్ ఎక్కడ, ఆల్వేస్ ఆన్ పెట్టినా, ఇంకా అది మోడ్ డిస్ప్లే మోడ్ 21:9 ఇవన్నీ డిఫాల్ట్ ఏవి ఉన్నాయో అవి పెట్టేసిన. ఇంకా స్క్రీన్ సేవర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. 4K 8K సిగ్నల్ అంటే ఇది ఎన్హాన్స్డ్ మోడా లేకపోతే మీకు 8K ఎన్హాన్స్డా అది ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. సోర్సెస్కి డిఫరెంట్ సోర్సెస్కి నేను చెప్పిన కదా 8K టీవీ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు మూడే అవసరం లేదు. HDCP అంటే కాపీరైట్ ప్రొటెక్షన్ గురించి ఆప్షన్స్ ఉంటాయి. అది HDCP సెటప్లో మీరు ఇక్కడ ఆటో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆటోకి బదులు మీరు కావాలంటే HDCP 1.4 HDCP 2.3 పెట్టవచ్చు. ఇన్పుట్స్ మీకు ఇక్కడ ఇన్పుట్ అసైన్ చేసుకోవచ్చు, అంటే ఏ ఇన్పుట్కి మీకు ఎలాంటి ఇక్కడ నేమింగ్ అది ఇచ్చుకోవచ్చు. HDMI 1 మీకు ఇది CBL కేబుల్ ఇంకా శాటిలైట్ అంటే HDMI 1, ఇది కాకుండా డిజిటల్ అనలాగ్ ఇట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు, అసైన్ చేసుకోవచ్చు అన్ని. సోర్స్ రీనేమ్ అవి మళ్ళీ రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఇది హైడ్ సోర్సెస్, ఇది సోర్స్ లెవెల్. స్పీకర్స్ ఇది మెయిన్స్ ఇక్కడనే ఆడిసీ సెటప్ అంటే ఆటోమేటిక్ క్యాలిబ్రేషన్, అది నేను తర్వాత మీకు చేస్తా అన్నా కదా ఆ వీడియో. ఇది మాన్యువల్ సెటప్, నేను మాన్యువలే చేసుకున్నా. స్పీకర్ లేఅవుట్ అంటే ఇక్కడ ఇప్పుడు నా సిస్టమ్ ఇట్లా ఉంది. 7.1 ఛానల్ ఇక్కడ చూడొచ్చు. యాంప్ అసైన్, ఫ్రంట్ ఛానల్ ఎస్, ఇవి 2, సెంటర్ ఎస్ ఇది, ఇంకా సరౌండ్ ఎస్, 2 బ్యాక్ సైడ్ ఉన్నాయి. సరౌండ్ బ్యాక్ సైడ్ లేదు ఆప్షన్, ఎందుకంటే నేను హైట్ స్పీకర్స్ పెట్టుకున్నాను కదా అక్కడ పైన ఫ్రంట్ లెఫ్ట్ రైట్ పైన. ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్లో హైట్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మీకు సరౌండ్ బ్యాక్ ఆప్షన్ దానిదే క్యాన్సిల్ అయిపోతుంది. ఆ హైట్ స్పీకర్ స్విచ్ ఆఫ్ చేస్తేనే మీకు ఈ సరౌండ్ బ్యాక్ ఆప్షన్ వస్తుంది. సబ్ ఊఫర్ ఎస్, ఇది నా సెటప్. ఇది ఇక్కడ కావాలంటే మీరు 7.1కి బదులు మీరు డిఫరెంట్ 5.1 ఛానల్ ప్లస్ జోన్ 2 అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా 5.1 ఛానల్ బయాంప్ పెట్టుకోవచ్చు, అంటే ఇందులో బయాంప్ కూడా మీరు మిడ్ ఇంకా ట్వీటర్స్కి ఒక సెక్షన్, ఇంకా కింద ఊఫర్కి ఒక సెక్షన్ అట్లా కూడా ఇచ్చుకోవచ్చు కనెక్షన్. అవన్నీ మీకు ఎక్స్ట్రా సరౌండ్ బ్యాక్ ఉంది కదా ఆ వెనకాల ఆ బైండింగ్ పోస్టుల నుంచే ఈ ఆప్షన్స్ అన్నీ మీకు యాక్టివేట్ అవుతాయి. 5.1 ప్లస్ ఫ్రంట్ బి, ఇంకా 7.1 ఛానల్, నేను పెట్టుకున్నది 7.1 ఛానల్. ఇంకొచ్చేసి ఇక్కడ మీకు హైట్ స్పీకర్ నేను ఫ్రంట్ హైట్ పెట్టినా కదా, మీరు ఇక్కడ ఫ్రంట్ హైట్కి బదులు టాప్ ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ సీలింగ్లో అంటే టీవీ పైన ఇక్కడ దగ్గరలో. ఇట్లా కాకుండా మీరు టాప్ మిడిల్ కూడా పెట్టుకోవచ్చు, అంటే కొంచెం అక్కడ టాప్ సీలింగ్లో. ఇట్లా మీరు ఫ్రంట్ డాల్బీ అంటే ఈ స్పీకర్ పైన మీకు యాంగిల్లో పైన సీలింగ్కి తగిలి వినపడుతుంది కదా, డాల్బీ అట్మాస్ స్పీకర్లు అట్లా కూడా వస్తాయి. అవి ఉంటే ఇక్కడ మీకు ఈ స్పీకర్ పైన అది కనపడుతుంది కదా, అది సరౌండ్ డాల్బీ. మీకు వెనకాల సరౌండ్ పైన డాల్బీ స్పీకర్స్ అంటే పైకి మీకు రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేలాగా. ఇంకా నో అంటే మీకు జస్ట్ సింపుల్ అంటే ఏమీ లేకుండా 5.1 ఛానల్. ఫ్రంట్ హైట్, నేనైతే ఫ్రంట్ హైట్ పెట్టుకున్నా. ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా కనపడుతుంది మీకు స్పీకర్స్ ఎక్కడెక్కడ పెట్టాలనేది. సేమ్ అదేవిధంగా నేను ఆ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్పీకర్ల పైన ఒక 1.5 మీటర్స్ అంత హైట్లో ఫ్రంట్ హైట్ స్పీకర్లు పెట్టుకున్నా లెఫ్ట్ రైట్. బాగుంది, ఎఫెక్ట్ ఎక్సలెంట్ ఉంది. డాల్బీ అట్మాస్ కంటెంట్లోనే అవి పనిచేస్తాయి, నార్మల్ టైంలో అంత పెద్ద ఎఫెక్టివ్ ఏముండవు. సబ్ ఊఫర్ ఎస్, ఇది మన మొత్తం స్పీకర్ సెటప్ లేఅవుట్. ఇది మొత్తం టోటల్ నేను యూజ్ చేసేది. అంటే మీకు ఇక్కడ లేఅవుట్లో ఇది కూడా కనపడుతుంది ఆప్షన్ ఏంటిదంటే డాల్బీ అట్మాస్ DTS:X సపోర్ట్ చేస్తుంది ఈ ఫార్మాట్ అని చెప్పేసి అది కూడా చూపించేస్తుంది. డిస్టెన్సెస్ అంటే నాకు ఇప్పుడున్న మెజర్మెంట్లకి ఇది కరెక్టే ఉంది. అంటే ఫ్రంట్ లెఫ్ట్ నేను కూర్చున్న ప్లేస్ నుంచి 3.6 మీటర్స్ ఉంది, రైట్ 3.6, సెంటర్ 3.6, సబ్ ఊఫర్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. సరౌండ్ స్పీకర్లు కొంచెం దగ్గర ఉన్నాయి, ఇది 3 మీటర్స్ ఉన్నాయి. అట్లా నేను పెట్టిన ఇది ఓకేనే ఉంది నాకు ఈ సెటప్, ఏమి ఇబ్బంది లేదు. ఇవి లెవెల్స్ అంటే ఒక్కో స్పీకర్ది లెవెల్. ఇక్కడ టెస్ట్ టోన్ కూడా ఉంది, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 0 dBలో ఉంది ఫ్రంట్ లెఫ్ట్, సౌండ్ వినపడుతుంది కదా మీకు, పింక్ నాయిస్ సౌండ్ అది ఇందులో మీకు వస్తుంది. ఇప్పుడు మీరు కిందికి వెళ్తే సెంటర్లో వస్తుంది, ఫ్రంట్ రైట్లో వస్తుంది. అట్లా మీరు లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సెంటర్కి +2 dB పెట్టుకున్నా, సరౌండ్ లెఫ్ట్ రైట్కి +2 పెట్టుకుంటే నాకు ఓకే ఉంది. ఇట్లా అన్నీ మీరు స్పీకర్ కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అది కూడా తెలిసిపోతుంది, లెవెల్ ఎంత ఉందో అది కూడా తెలిసిపోతుంది. ఇట్లా మీరు వాల్యూమ్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇది టెస్ట్ టోన్ ప్లస్ లెవెల్స్ అడ్జస్ట్మెంట్. ఇది క్రాస్ ఓవర్స్ అంటే ఫ్రంట్ నేను 40 హెర్ట్జ్ పెట్టుకున్నా ఇది, ఎందుకంటే 40 కిందికి వెళ్తే ఈ ఊఫర్స్ అవి డ్యామేజ్ అవుతుంది. మీరు ఇంకా కావాలంటే ఇట్లా 40కి బదులు మీరు ఫుల్ రేంజ్ కూడా పెట్టుకోవచ్చు, అంటే 20 హెర్ట్జ్ వరకు కూడా లాగొచ్చు కింద బేస్ ఫ్రీక్వెన్సీస్. కాకపోతే మీ స్పీకర్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. నేనైతే 40 పెట్టుకున్నా. మిగతా అన్ని డిఫాల్ట్ 60 సెంటర్ 60 హెర్ట్జ్, ఎందుకంటే చిన్న స్పీకరే, సరౌండ్ కూడా 60 హెర్ట్జ్ చిన్న స్పీకర్లే, ఫ్రంట్ హైట్ 80 హెర్ట్జ్, వీటిలో 80 హెర్ట్జ్ పెట్టిన, ఎందుకంటే అవి మరీ ఇంకా చిన్నగా ఉన్నాయి, అందులో 2 ఇంచెస్ ఊఫరే ఉంది కాబట్టి 80 హెర్ట్జ్ పెట్టిన. ఇట్లా మీరు ఇది మొత్తం క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది స్పీకర్ ప్రిసెట్, అంటే ప్రిసెట్ సేవ్ చేసుకోవచ్చు మీరు. ప్రిసెట్ 1, 2, 3 డిఫరెంట్ సెట్టింగ్స్, మళ్ళీ కావాలంటే రీకాల్ కూడా చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్లోకి వెళ్తే మీకు ఎల్ఎఫ్ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సబూఫర్ అవుట్పుట్ ఉంది కదా, ఇది మీరు ఇట్లా డౌన్ మిక్స్ చేసుకోవచ్చు. అంటే వేరే ఛానల్స్లో మీరు 60 హెర్ట్జ్ 80 హెర్ట్జ్ అట్లా మీరు లో కట్ ఫిల్టర్ పెట్టుకున్నారు కదా, అయితే కింద ఉండే ఫ్రీక్వెన్సీస్ అన్నీ మిస్సింగ్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మీరు సబూఫర్లో యాడ్ చేసుకోవచ్చు. అట్లా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఫ్రంట్ స్పీకర్ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే. ఎల్ఎఫ్ఈ అంటే మీకు రిమైనింగ్ స్పీకర్స్లో ఉండే మీకు లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ సబూఫర్కి డైవర్ట్ అవుతాయి. లో పాస్ ఫిల్టర్ కూడా చూపించేస్తా. ఇది లో పాస్ ఫిల్టర్ అంటే నేను 120 హెర్ట్జ్ పెట్టిన. ఇది మీరు ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు, 150, 180, 200, 250, 70 నుంచి స్టార్ట్ ఉంటుంది. లో పాస్ అంటే మీకు 120 కింద ఉన్నాయే పాస్ అవుతాయి, 120 హెర్ట్జ్ పైన ఉన్నాయన్నీ మీకు రోల్ ఆఫ్ అయిపోయి కట్ అయిపోతాయి ఫ్రీక్వెన్సీస్ సబూఫర్లో. ఫ్రంట్ స్పీకర్ అని ఇంకా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇదేంటిదంటే మీరు జోన్ బి కనెక్ట్ చేసుకున్నప్పుడు, అది నేను వేరే రూమ్లో 2 స్పీకర్స్ కనెక్ట్ చేసి జోన్ బి ఆన్ చేస్తే ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ సెటప్, ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఉంది. ఇది నేను నా 5G నెట్వర్క్కి కనెక్ట్ చేశాను, వైఫై నెట్వర్క్కి. ఆ నెట్వర్క్ సెట్టింగ్స్ హియోస్ యాప్ సపరేట్ వస్తుంది, మీరు మొబైల్లో డౌన్లోడ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులోంచి మీరు మ్యూజిక్, అది FM ఛానల్స్, అవన్నీ మీరు ఆన్లైన్ ఇంటర్నెట్లో వచ్చే రేడియో ఉంటుంది కదా, అవన్నీ చాలా ఉన్నాయి ఛానల్స్, అందులో సెలెక్ట్ చేసుకుని ఈవెన్ తెలుగు సాంగ్స్ కూడా వస్తాయి, అవి కూడా ప్లే చేసుకోవచ్చు. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి దీనికి పేరు చేసుకొని ఏవి రిసీవర్కి మీరు అవన్నీ మ్యూజిక్స్ అవన్నీ వినొచ్చు. బాగానే ఉంది క్వాలిటీ అది. ఇది వచ్చేసి జనరల్ సెటప్లో మీకు లాంగ్వేజ్, ఓనర్స్ మాన్యువల్, ఈకో మోడ్, ఇంకా బ్లూటూత్ ట్రాన్స్మిటర్, అంటే మీరు ఇందులోంచి ఏదైనా వైర్లెస్ హెడ్ఫోన్స్కి లేకపోతే ఏదైనా బ్లూటూత్ డివైసెస్కి కూడా ఈ ఏవీ రిసీవర్కి కనెక్ట్ చేయొచ్చు. ఏవీ రిసీవర్ ప్లస్ ఆ బ్లూటూత్ హెడ్ఫోన్స్ రెండూ పనిచేస్తాయి. మీకు ఏవీ రిసీవర్లో స్పీకర్స్లో సౌండ్ వద్దంటే అదే ఆఫ్ చేయొచ్చు, ఓన్లీ ఏవీ రిసీవర్ సౌండ్ కావాలి, బ్లూటూత్ వద్దంటే ఇక్కడ నుంచి అన్ని ఆప్షన్స్ మీకు ఉంటాయి. 2 లేకపోతే ఒకటి సింగిల్ లేకపోతే ఓన్లీ బ్లూటూత్ అట్లా కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. Zone 2 సెటప్ నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది హైలైట్ అవ్వలేదు. జోన్ రీనేమ్ చేయొచ్చు, క్విక్ సెలెక్ట్, ఫ్రంట్ డిస్ప్లే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయొచ్చు, ఫర్మ్వేర్ అప్డేట్, ఇన్ఫర్మేషన్, యూసేజ్ డేటా, సేవ్ అండ్ లోడ్, సెటప్ లాక్, ఇవన్నీ అవసరం లేదు. రీసెట్ కూడా చేయొచ్చు, ఫ్యాక్టరీ రీసెట్. సెటప్ అసిస్టెంట్ అంటే మీకు ఒకవేళ మీకు సెటప్ ఇబ్బంది, మీకు ఏం జీరో నాలెడ్జ్ ఉందంటే ఇక్కడ అన్నీ అసిస్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ నుంచి ఆన్ చేసుకుంటే మీకు లాంగ్వేజ్ సెలెక్ట్, స్పీకర్ సెటప్, స్పీకర్ క్యాలిబ్రేషన్, నెట్వర్క్ సెటప్, టీవీ ఆడియోస్, ఇవన్నీ మీకు అంటే అది అసిస్టెంట్, అంటే నెక్స్ట్ ఏం చేయాలి అవన్నీ మీకు చూపిస్తుంది. అది మనకు అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఓన్గా చేసుకున్నాను. మీకు ఆటో క్యాలిబ్రేషన్ తర్వాత వీడియో చేసి పెడతా. ఇది ఫ్రెండ్స్ మొత్తం సెటప్ మెను, చాలా ఈజీ. 7.1 ఛానల్ మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. డాల్బీ అట్మాస్, మీ టీవీ సపోర్ట్ చేయాలి, మీ స్పీకర్స్ కూడా 7.1 పర్ఫెక్ట్ ఉండాలి. మెయిన్ సబూఫర్ ఒకవేళ మీది మంచి లేదనుకోండి, ఏదో లోకల్ సబూఫర్లు అట్లా తీసుకున్నారనుకోండి, మీరు ఎప్పుడు సాటిస్ఫై కాలేరు. కాబట్టి మంచి సబూఫర్ తీసుకోండి. లేకపోతే చాలామంది టెక్నీషియన్లు ఉంటారు అల్టిమేట్ సబూఫర్లు డిజైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేనైతే డిజైన్ చేసుకున్నా, నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్. అవుట్పుట్ కూడా అరౌండ్ 400 వాట్స్ అవుట్పుట్ వస్తుంది, మస్తు ఉంది, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది నాకు. ఇంకా బాక్స్ ఒకటే నేను కొంచెం వేరే డిఫరెంట్, అంటే నా ఈ టీవీ క్యాబినెట్ తోటి మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేయించుకుంటున్నా. అది వచ్చినాక అది కూడా మీకు చూపించేస్తా. ఆ క్యాబినెట్ బాక్స్ ఉంది కదా సబూఫర్ది, అది చేంజ్ చేసేస్తా. ఇంకా యాంప్లిఫైర్ కనబడకుండా దాంట్లో లోపలనే వచ్చేలాగా చూస్తున్నాను నేను, బయటికి ఏం కనబడకుండా. అయితే ఇది ఫ్రెండ్స్ నా కొత్త ఏవీ రిసీవర్ ఉంది కదా, డెనాన్ది AVR X1800H, దాన్ని మెను ఇంకా సెటప్ నేను ఎట్లా చేసుకున్నానో మీకు చూపించేస్తున్నా. ఎలా అనిపించింది చెప్పండి వీడియో. ఇంకా అట్లనే లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి, ఇట్లా ఏవీ రిసీవర్లు ఎవరైతే కొన్నారో లేకపోతే కొనే ప్లాన్లు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి అవన్నీ వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్, ఆల్రెడీ జబర్దస్త్ అన్బాక్సింగ్ ఈరోజు సగం చేసి పెట్టినా, రేపు కంప్లీట్ చేసి వీడియో పెడతా. రేపటి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి.
ఎందుకంటే అది అల్టిమేట్ ప్రోడక్ట్ అది. ఎందుకంటే ఆ డబ్బా సైజ్ చూసే నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు కొద్దిగా ఆగి నేను దాని టెస్టింగ్ అదంతా చేస్తా. మళ్ళీ రేపు కలుస్తా. బాయ్.